హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పెళ్ళైన మొదటి రోజే నా అత్తగారితో పాటు నా ఆడబిడ్డను కూడా సంతోషంగా ఉంచాలి అని గ్రహించాను. ఎలాగో నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన చిన్న చిన్న విషయాలకు చాలా సంతోషపడేవారు. మా అత్తగారు చాలా మంచిది. అసలు సమస్య నా ఆడబిడ్డతోనే. ఇప్పుడు ఆమెకు 36 సంవత్సరాలు, ఇంకా వివాహం కాలేదు. ఈ కారణంగా ఆమె ఎప్పుడు చిరాకు పడేది. నా భర్త ఆమెను చూసి భయపడేవాడు. ఆమె ఏమి అన్నా ఆమెకు ఎదురు చెప్పేవాడు కాదు. ఒకరోజు పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. కార్తీక్ నా కోసం ఎరుపు రంగు గాజులు తెచ్చాడు. నేను వాటిని సంతోషంగా ధరించాను. నేను పని చేసినప్పుడల్లా ఆ గాజుల శబ్దం ఇల్లంతా వ్యాపించేది. నా గాజుల శబ్దం విని వదిన కోపంగా తన గది నుండి బయటికి వచ్చి అరుస్తూ, ఏయ్, నాకు అసూయ కలిగించటానికే కదా నువ్వు ఈ గాజులు వేసుకున్నావు. ఎందుకంటే నీ పెళ్ళి 18 ఏళ్ల వయసులోనే అయిపోయింది. నాకు 36 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికీ నా తల్లిదండ్రుల ఇంట్లోనే కూర్చొని ఉన్నాను అని ఎగతాళి చేస్తున్నావా అంది. మా వదిన మధుని ఈ రూపంలో చూసి నాకు భయం వేసింది. అయ్యో లేదు వదిన, అలాంటిదేమీ లేదు. కార్తీక్ నా కోసం ఆ గాజులను తీసుకొని వచ్చాడు. నేను వాటిని వేసుకున్నాను. నేను ఆట పట్టించటానికి ఈ గాజులు ధరించాలి అన్న తప్పుడు ఆలోచన నా మనసులో లేదు. ఆ దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను, నేను ఈ గాజులను కార్తీక్ ఆనందం కోసం ధరించాను. నిన్ను వెక్కిరించటానికి కాదు అన్నాను. నా మాటలు మండుతున్న అగ్ని మీద ఆద్యం పోసినట్టయింది. ఆపై మధు వదిన గట్టి గట్టిగా ఏడవటం ప్రారంభించింది. మా వదిన ఏడుపు విని నా భర్త మరియు మా అత్తగారు తమ తమ గదుల్లో నుండి బయటికి వచ్చారు. అంతగా ఏడుస్తున్న మధు వదినను చూసి నాకు చాలా భయం వేసింది. మా అత్తగారు రాగానే తన కూతుర్ని కౌగిలించుకొని ఆమెను శాంతింపజేస్తూ, తల్లి ఏమయ్యింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని అడిగింది. అప్పుడు మధు వదిన ఏడుస్తూ, అమ్మా, తను ఈ ఎరుపు రంగు గాజులను వేసుకొని నన్ను ఆట పట్టిస్తుంది. కార్తీక్ ఈ గాజులు నా కోసం తెచ్చాడు అని చెబుతుంది. నువ్వైతే నీ తల్లిదండ్రుల ఇంట్లో కూర్చొని కూర్చొని ముసలిదానివయ్యావు. అయినా నీకేం తెలుసు వైవాహిక జీవితంలోని ఆనందం గురించి అంటూ నన్ను దెప్పి పొడుస్తుంది అని చెప్పింది. మధు వదిన మాటలు వినగానే మా అత్తగారు నన్ను కోపంగా తినేసేలా చూస్తూ ఉండిపోవటంతో నాకు ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. ఆ మాటలు నన్ను కబిలించాయి. నేను ఆ వాదనను సమర్థించుకుంటూ, లేదత్తయ్య లేదు, నేను అలాంటిదేమీ అనలేదు. మధు వదినే అబద్ధం చెబుతుంది. నేను ఇలాగ చెప్పగానే మధు వదిన అకస్మాత్తుగా లేచి నిలబడి నా ముఖం మీద బలంగా కుట్టింది. అనుకోని ఈ చర్యతో నాకు నోట మాట రాలేదు. కొన్నిసార్లు నేను నా భర్త వైపు, కొన్నిసార్లు మధు వదిన వైపు చూశాను. అంతలోనే మధు వదిన నన్ను అబద్ధాల కోరు అని పిలవటానికి నీకెంత ధైర్యం అని అడిగింది. నా భర్త నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతడు నన్ను కాపాడటానికి లేదా నా తరపున మాట్లాడటానికి ముందుకు రాలేదు. నా వయసు చాలా చిన్నది, పైగా అమాయకురాల్ని కూడా. నా భర్త నాపై చూపించే ప్రేమకు నేను చాలా గర్వపడేదాన్ని. కానీ ఈరోజు నా గర్వం ముక్కలయ్యింది. నేను ఏడుస్తూ నా గదిలోకి వచ్చాను. నా మనసులో ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాలనిపించింది. ఆపై నేను నా హృదయం చెప్పింది విన్నాను. ఈ వయసులో అమ్మాయిలు తమ మనసు చెప్పేదే ఎక్కువగా వింటారు. నేను నా సామాన్లను సర్దుకోవటం మొదలుపెట్టాను. నేను సామాన్లు సర్దుకుంటూ ఉంటే నా భర్త కార్తీక్ లోపలికి వచ్చి మా వదినను నా ముందు నిలబెట్టి నా భార్యకు క్షమాపణలు చెప్పమంటాడని నేను ఆశించాను. కానీ అది నా అపోహ. 1 గంట దాటిపోయింది. అయినా కార్తీక్ గదిలోకి ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు. నేను నా సామాన్లను సర్దుకొని కోపంగా గది నుండి బయటికి వచ్చాను. అప్పుడు నా భర్త, వదిన మరియు అత్తయ్య ముగ్గురు కలిసి ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. కార్తీక్ నా చేతిలో బ్యాగ్ ఉండటం చూసి ఒక్కసారిగా భయపడిపోయి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ బ్యాగ్తో నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను కోపంగా, నేను ఈ ఇంటిని వదిలి వెళ్తున్నాను. నన్ను గౌరవించని ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా మాటలు విన్న కార్తీక్ ఒక్కసారిగా భయపడిపోయాడు. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఈ
ఈ విషయం గురించి కూర్చొని ప్రశాంతంగా చర్చించుకుందామన్నాడు. నేను కోపంగా, ఇప్పుడు నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. మీ అక్క నాకు క్షమాపణలు చెప్పినప్పుడే నేనిక్కడ ఉంటాను. నా మాటలు విన్న అతని తల్లి లేచి నిలబడి, అమ్మా తల్లి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏమైనా పెద్ద మహారాణివా? నా కూతురు నీకెప్పటికీ క్షమాపణలు చెప్పదు. కార్తీక్, ఆమెను ఆపకు. ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళనివ్వు అంది. మా అత్తయ్య మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. కనీసం మా అత్తగారైనా నా వైపు మాట్లాడతారు అని నేను అనుకున్నాను. తన తల్లి మాట విన్న తర్వాత కార్తీక్ ఏమీ మాట్లాడలేదు. అతను వెంటనే మౌనంగా ఉండిపోయాడు. నేను కార్తీక్ వైపు ఫిర్యాదు చేసే కళ్ళతో చూశాను. కార్తీక్ నా చూపుల నుంచి తప్పించుకుంటున్నాడు. ఒక భార్య తన భర్త ప్రేమను చూసి చాలా గర్వపడుతుంది. అన్నిటికి మించి నాకు నా భర్తపై నమ్మకం ఉంది. ఆయన తన భార్యను అవమాన పాలు అవ్వనివ్వడు. తన భార్య వైపు వేలు చూపించే ఎవరి చేతినైనా విరగ్గొట్టేస్తాడు అనుకున్నాను. కానీ కార్తీక్ ఈరోజు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాడు. నా హృదయం 100 ముక్కలుగా విరిగిపోయింది. కార్తీక్ నా వైపు లేనప్పుడు, అతను నన్ను ప్రేమించనప్పుడు ఈ ఇంట్లో నాకు ఇలాగే ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇంట్లో ఉండటం వల్ల ప్రయోజనం లేదు అని నేను అనుకున్నాను. నేను కార్తీక్ వైపు కోపంగా చూస్తూ నా బ్యాగ్ని తీసుకొని బయటికి వచ్చి టాక్సీని ఆపి నేను నా పుట్టింటికి బయలుదేరి వెళ్ళాను. నా పుట్టిల్లు మరియు మెట్టినిల్లు ఒకే నగరంలో ఉంది. అందుకే నాకు మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళటానికి పెద్దగా ఇబ్బంది కలగలేదు. నేను ఇంటికి చేరుకొని తలుపులు తట్టినప్పుడు మా అన్నయ్య తలుపులు తెరిచాడు. నా పరిస్థితి చూసి కొంచెం ఆందోళన చెందాడు. నేను వెంటనే మా అన్నయ్యను కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టాను. అన్నయ్య కంగారు పడిపోయి, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అన్నయ్య, నా వదిన నా ముఖం మీద కొట్టింది అని చెప్పాను. నా మాట విన్న అన్నయ్య ముఖం కోపంతో ఎర్రగా మారింది. ఆమె నిన్ను ఎందుకు కొట్టింది? ఆమెకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని మా అన్నయ్య అడిగాడు. ఇంతలో నా చెల్లెలు రియా, అమ్మ కూడా బయటికి వచ్చారు. అమ్మ నన్ను తనతో పాటు లోపలికి తీసుకెళ్ళింది. నేను ఏడుస్తూ అమ్మతో విషయం మొత్తం చెప్పేశాను. అమ్మ, కార్తీక్ నా కోసం ఎర్రటి గాజులు తెచ్చాడు. నేను ఆ గాజులను వేసుకున్నాను. కానీ మా వదిన అది చూసి తట్టుకోలేకపోయింది. అసూయతో ఆమె నాపై గొడవ సృష్టించింది. ఆపై చెంపదెబ్బ కొట్టింది అన్నాను. నా మాట విన్న అన్నయ్య, కార్తీక్ ఆ సమయంలో నీతో ఎందుకు లేడు? అతను తన అక్కని ఆపలేదా? లేదు అని తల అడ్డంగా ఊపాను. కార్తీక్ ఏమీ చెప్పలేదు. నేను నా సామాన్లను సర్దుకొని ఇంటి నుండి బయటికి వెళ్తుండగా కార్తీక్ నన్ను ఆపటానికి ప్రయత్నించాడు. కానీ అతని తల్లి నిరాకరించింది. అప్పుడు అతడు కూడా మౌనంగా ఉండి నన్ను ఆపటానికి ప్రయత్నించలేదు అన్నాను. నా మాట విని మా అమ్మకు కోపం వచ్చింది. ఆమె నన్ను శాంతపరుస్తూ, కంగారు పడకు జియా, అన్నీ సర్దుకుంటాయి. మీ నాన్నను రానివ్వు, నేను అతనికి అన్ని విషయాలు చెబుతాను అని చెప్పింది. తరువాత అమ్మ నా చెల్లి రియాతో జియా అక్కను గదిలోకి తీసుకెళ్ళి తాగటానికి నీళ్ళివ్వమని చెప్పింది. రియా నన్ను గదిలోకి తీసుకొని వచ్చింది. రియా నాకంటే 4 సంవత్సరాలు చిన్నది. ఇది కార్తీక్ మరియు నా మధ్య ప్రేమ కథ. మేమిద్దరం ఒకరికి ఒకరం ఎంతగానో ప్రేమించుకున్నాం. మంచం మీద కూర్చుంటూ రియా, అక్క, నీ వదిన నీతో ఉన్నంతకాలం నిన్ను సంతోషంగా ఉండనివ్వదు అని నేను నీకు ముందే చెప్పాను కదా. నువ్వు కాస్త ఓపిక పట్టు. మీ వదిన పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంటుందని అంది. రియా చాలాసేపు నాతో దీని గురించి మరియు దాని గురించి మాట్లాడుతూనే ఉంది. నన్ను కూల్ చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంది. నాకు కాస్త ఉపశమనం కలిగినప్పుడు రియా నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి గది నుండి వెళ్ళిపోయింది. నాకు గతం గుర్తుకు వచ్చింది. నేను మరియు కార్తీక్ గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మేము ఒకే స్కూల్లో చదువుకున్నాం. మా ప్రేమ చిన్ననాటి ప్రేమ. కార్తీక్ 10వ తరగతిలో ఉన్నప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి తర్వాత కార్తీక్ కాలేజ్కి వెళ్ళాడు. నేను ఆ స్కూల్లోనే ఉండిపోయాను. కానీ మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. చదువు పూర్తయిన తర్వాత కార్తీక్కి ఉద్యోగం వచ్చింది. కానీ నాకు చదువుకునే ఉద్దేశం లేకపోవటంతో చదువును మధ్యలోనే ఆపేశాను.
దాంతో నాన్న నాకు పెళ్లి చెయ్యాలని తొందరపడుతున్నారు. నేను కార్తీక్‌కి ఫోన్ చేసి, "కార్తీక్, నువ్వు వచ్చి ఇంట్లో త్వరగా మాట్లాడు. ఇప్పుడు నాన్న నాకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. నేను నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను." నా మాట విన్న కార్తీక్, "జియా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నేను నిస్సహాయంగా ఉన్నాను. మా అక్కకు వివాహం అయ్యే వరకు నేను వివాహం చేసుకోలేను. కాబట్టి మా అక్క వివాహం అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది" అన్నాడు. వెయిట్ చేస్తూ చేస్తూ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. నా కోసం ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలలో ఏ సంబంధం నాన్నకు నచ్చకపోవటం నా అదృష్టం. మధు వదిన పెళ్లి వీలైనంత త్వరగా అవ్వాలని ప్రతిరోజు ప్రార్థించేదాన్ని. 2 ఏళ్లైతే గడిచాయి, కానీ మధు వదినకు పెళ్లి కావటం లేదు. అకస్మాత్తుగా నాన్నకు ఒక సంబంధం బాగా నచ్చటంతో ఆయన ఆ సంబంధాన్ని ఫైనల్ చేశారు. ఆ రోజు నేను చాలా ఏడ్చాను. తినటం తాగటం మానేసి బాధపడుతూ నా గదిలో కూర్చున్నాను. కార్తీక్ కూడా చాలా బాధపడ్డాడు, కానీ అతడు నిస్సహాయంగా ఉన్నాడు. నా పరిస్థితి గురించి అమ్మకు తెలుసు. ఒకరోజు ఆమె నా దగ్గరికి వచ్చి, "జియా, నువ్వు ఇలాంటి పరిస్థితులను ఎందుకు తెచ్చుకుంటున్నావు? నీ మనసులో ఏం జరుగుతుందో చెప్పు" అంది. ఇక నా ఓపిక పరాకాష్ఠకు చేరుకుంది. దాంతో నేను అమ్మ ముందు ఈ విషయం ఉంచాను. "అమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను." నా మాట విని అమ్మ కంగారు పడిపోయి, "జియా, నువ్వు ఈ విషయాలన్నీ ముందే నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎటువంటి తప్పుడడుగు వెయ్యకు. నేను మీ నాన్నతో మాట్లాడతాను." ఈ విధంగా అమ్మ నాన్నతో మాట్లాడి ఎలాగో అలా నాన్నను ఒప్పించింది. ఈ పెళ్లి నా ఇష్టప్రకారం జరుగుతుంది అన్న ఈ విషయాన్ని ప్రస్తుతం మా అన్నయ్య దగ్గర దాచిపెట్టారు. మా అన్నయ్య రిధం నాకంటే పెద్దవాడు. చాలా కఠినమైన స్వభావం కలిగినవాడు. కార్తీక్ గురించి అమ్మ నాన్న ఎంక్వైరీ చేశారు. అబ్బాయి మంచివాడు అని తెలియటంతో సంతృప్తి చెందారు. దీంతో అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ నాన్న నాతో, "తల్లి జియా, అబ్బాయి అయితే మాకు బాగా నచ్చాడు, కానీ మేము పరిష్కరించలేని విషయం ఏంటంటే నీ ఆడబిడ్డకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమెకు పెళ్లి వయసు కూడా దాటిపోయింది. కాబట్టి నీ ఆడబిడ్డ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రతి విషయంలోనూ మీతో పోటీ పడుతుంది. మేము నిన్ను ఎంతో సుకుమారంగా పెంచుకున్నాం. నీపై ఎప్పుడు గొంతు ఎత్తి మాట్లాడనూ లేదు. ఈ వివాహం గురించి మా మనసులో భయంగా ఉంది. మీరు సంతోషంగా ఉండగలరో లేదో నాకు తెలియదు" అన్నాడు. ఆ సమయంలో నేను కార్తీక్‌తో పిచ్చి ప్రేమలో ఉన్నాను. నేను మా నాన్నతో, "నాన్న, ఎటువంటి పరిస్థితులు ఉన్నా నేను ఈ సంబంధం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఆనందం మరియు దుఃఖం జీవితంలో ఒక భాగం. నా ఆడబిడ్డ నాకు బాధను ఇస్తే నాకు ఆనందాన్ని ఇవ్వటానికి కార్తీక్ ఉన్నాడు" అన్నాను. ఈ విషయాలన్నీ గుర్తుకు రాగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కార్తీక్ నుండి నేను దీన్ని అస్సలు ఊహించలేదు. కార్తీక్ ఈరోజు నా గుండెను ముక్కలు చేశాడు. కార్తీక్ నా వైపు ఉండి ఉంటే పెళ్ళైన 3 నెలల తర్వాత నేను ఇలా కోపంగా మా అమ్మా నాన్నల ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. సాయంత్రం నాన్న ఇంటికి వచ్చినప్పుడు అమ్మ మొత్తం కథ చెప్పింది. అంతా విన్న తర్వాత నాన్న చాలా కోపంగా ఉన్నాడు. ఇకపై మన కూతుర్ని అత్తామామల ఇంటికి పంపేది లేదు. తల్లిదండ్రులు తమ కూతుర్లను అత్తామామల ఇంటికి అగౌరవపడటానికి పంపరు. భార్యాభర్తలు ఒకరికొకరు మాటలనుకుంటే పర్వాలేదు, కానీ నా కూతురు మీద చెయ్యి వేసే హక్కు ఆమె ఆడబిడ్డకు ఎవరిచ్చారు? నాన్నగారు నన్ను ఓదారుస్తూ, "తల్లి, నువ్వు ఏ చింత లేకుండగా ఇక్కడ హాయిగా ఉండు" అన్నారు. కార్తీక్ రేపటిలోగా నన్ను తీసుకెళ్ళటానికి పరిగెత్తుకుంటూ ఖచ్చితంగా వస్తాడు అని అమ్మా నాన్నలు అనుకున్నారు. నాకు కూడా ఎక్కడో అనిపిస్తుంది, కార్తీక్ ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళటానికి వస్తాడని. నన్ను తీసుకెళ్ళటం చాలా దూరపు విషయం. కార్తీక్ నాకు ఒక్క మెసేజ్ కూడా పంపలేదు. నేను అమ్మా నాన్నల ఇంట్లో ఉండి వారం రోజులయ్యింది. నేను కార్తీక్‌ని చాలా మిస్ అవ్వటం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు కోపం కూడా చల్లబడింది. నా భర్త దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని నా మనసుకు అనిపించింది. కార్తీక్‌ని గుర్తు చేసుకుంటూ రహస్యంగా ఏడ్చేదాన్ని. ఒకరోజు నా తల్లి నేను ఏడుస్తూ ఉండటం చూసి, "చూడు జియా, నువ్వు కార్తీక్ ప్రేమలో పిచ్చిదానివయ్యావు అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక విషయం జాగ్రత్తగా విను.
కార్తీక్ వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళే వరకు నువ్వు కార్తీక్ దగ్గరికి ఒంటరిగా వెళ్ళవు. కార్తీక్ స్వయంగా నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చి క్షమాపణలు చెప్పే వరకు నేను నిన్ను ఆ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. కానీ నువ్వు కార్తీక్కి కాల్ చేయటానికి, మెసేజ్ చేయటానికి పర్మిషన్ ఇస్తాను అని అమ్మ చాలా కోపంగా నాతో అంది. కాబట్టి నిస్సహాయతతో నేను అమ్మ మాటలను అంగీకరించాను. కానీ కార్తీక్ని తలుచుకొని రోజు ఏడ్చేదాన్ని. నాకనిపించేది, కార్తీక్ నన్ను మర్చిపోయాడా? నేను అసూయతో రగిలిపోవాలి అని మా అత్తగారు కార్తీక్కి మళ్ళీ పెళ్లి చేస్తారేమో అని నేను అనుకోవటం మొదలుపెట్టాను. ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చినప్పుడు నా గుండెల్లో దడ మొదలవుతుంది. ఈరోజు రాత్రి నాకు నిద్ర పట్టడం లేదు. రాత్రి 2 అయ్యింది. నేను కార్తీక్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నేనిక భరించలేక కార్తీక్కి ఫోన్ చేశాను. ఒక్క రింగుకే కార్తీక్ ఫోన్ ఎత్తాడు. కార్తీక్ గొంతు వినగానే నాలో ఓపిక నశించిపోయి ఏడవటం మొదలుపెట్టాను. కార్తీక్, నువ్వు నన్ను మిస్ అవ్వటం లేదా? నువ్వు నన్ను గుర్తు చేసుకోవటం లేదా? అవతలి వైపు నుండి కార్తీక్, పిచ్చిదానా, నేను నిన్ను మిస్ అవ్వటం లేదని నువ్వు ఎలా అనుకుంటావు? ఇప్పుడు నేను నీ ఫోటోతోనే మాట్లాడుతూ నిన్ను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. కార్తీక్ మాటలు విని నా గుండె ద్రవించిపోయింది. మరి నువ్వు నన్ను తీసుకెళ్ళటానికి ఎందుకు రాలేదు? నా మాటలు విని కార్తీక్, నేను నిన్ను తీసుకెళ్ళటానికి వస్తే ఖాళీ చేతులతో నన్ను తిరిగి పంపవు కదా అన్నాడు. లేదు లేదు, అలా జరగదు. మీరు రండి, వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని అన్నాను. అప్పుడు కార్తీక్, సరే అయితే ఉదయం సిద్ధంగా ఉండు, నేను నిన్ను తీసుకెళ్ళటానికి వస్తాను అన్నాడు. నేను ఉదయమే లేచి చాలా సంతోషంగా స్నానం చేసి చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యాను. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉండటం చూసి అమ్మ మరియు రియా అనుమానాస్పద కళ్ళతో నన్ను చూస్తూ ఉన్నారు. అక్క, ఏంటి విషయం? చాలా సంతోషంగా కనిపిస్తున్నావంది. అవును, ఈరోజు నా మనసు ఎందుకో చాలా సంతోషంగా ఉంది. ఏదో మంచి జరగబోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా నా ఆడబిడ్డ కార్తీక్ మరియు అత్తయ్య గారు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా అమ్మ కార్తీక్ను, నా ఆడబిడ్డను మరియు మా అత్తయ్యను చాలా మాటలు అంది. నాన్న కూడా ఫోన్ చేశారు. ఎందుకంటే నన్ను ఇంటికి పంపాలా వద్దా అని నాన్న నిర్ణయం తీసుకోవాలి. మా వదిన మధు కూడా చేతులు జోడించి నాకు క్షమాపణలు చెప్పింది. నేను గర్వంగా తల పైకి ఎగిరేశాను. భవిష్యత్తులో అలాంటిది జరగకూడదు అని చెప్పి నాన్న నన్ను ఇంటికి పంపించారు. నేను మా అత్తారింటికి చేరుకున్నాను. అక్కడికి చేరుకున్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా అత్తగారు నన్ను కాలు నేలపై పెట్టనివ్వలేదు. నన్ను ఏ పని చేయనివ్వలేదు. మా వదిన ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూ నాతో ప్రేమగా మాట్లాడేది. బహుశా అత్తయ్య మరియు వదిన అన్నీ మర్చిపోయి ఉండవచ్చు. ఇదంతా కార్తీక్ వల్లే జరిగి ఉండవచ్చు అని నేను అనుకున్నాను. నా భార్యను బాగా చూసుకోండి అని కార్తీక్ చెప్పి ఉంటాడు కాబట్టి వాళ్ళు మారిపోయినట్లు నాటకం ఆడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే అది తర్వాత బయటపడింది. ఒకరోజు నేను కూరగాయలు కట్ చేస్తూ ఉండగా అత్తయ్య గారు వచ్చి నా పక్కన కూర్చొని, అమ్మ జియా, మీ అన్నయ్య రిధం వయసు ఎంత అని అడిగింది. నాకెందుకు వింతగా అనిపించిందో తెలియదు. మా అన్నయ్యకు 25 సంవత్సరాలు ఉంటాయి. మా అన్నయ్య కోసం చిన్న వయసు ఉన్న మరియు చాలా అందమైన అమ్మాయిని భార్యగా తీసుకొని వస్తాను అని అమ్మ ఎప్పుడూ చెప్పేది. నా మాట విన్న తర్వాత మా అత్తగారి ముఖం కొంచెం విచారంగా మారింది. కొంతసేపటి తర్వాత ఆమె ఇలా అంది, భార్య ఎప్పుడు భర్త కంటే చిన్నగా ఉండాలని ఎందుకు కోరుకుంటారో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ భార్య భర్త కంటే పెద్దదైతే ఇద్దరి మధ్య సమన్వయం బాగా ఉంటుంది అంది. నేను నిశ్శబ్దంగా ఆమె మాటలు వింటూనే ఉన్నాను. ఏమీ మాట్లాడలేదు. నేను మౌనంగా ఉండటం చూసి మా అత్తగారు మళ్ళీ, జియా, మధు మరియు రిధం వివాహం చేసుకుంటే నీకు మరియు కార్తీక్ మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుంది అంది. మా అత్తయ్య మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అత్తయ్య, మధు వదిన రితం కంటే చాలా పెద్దది. ఆమె తన తల్లిలాగా కనిపిస్తుంది. అందరూ వారిని చూసి నవ్వుతారు అన్నాను. నా మాటలు విన్న తర్వాత మా అత్తగారి ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ ఆమె నోరు ఎత్తలేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు నిస్సహాయంగా ఉంది కాబట్టే ఆమె లేచి వెళ్ళిపోయింది.
మా అత్తగారు వెళ్ళిన తర్వాత నేను చేస్తున్న పనిని వదిలేసి త్వరగా నా గదికి వచ్చి అమ్మకు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పాను. నా మాట విన్న తర్వాత అమ్మ నవ్వటం ప్రారంభించి ఇలా అంది, మంచి పని చేశావు. నువ్వు మీ అత్తయ్యకు స్పష్టమైన సమాధానం ఇచ్చావు. అప్పుడే నేను నీకు చెప్పాను, ఈ మధు అంత త్వరగా మంచిదానిలా ఎలా మారింది? ఆ తల్లి కూతుర్ల మనసులో ఇదే ఉంది. అందుకే వాళ్ళు నీకు క్షమాపణలు చెప్పారు. అందుకే తల్లి కూతుర్లిద్దరూ నీతో చాలా బాగా ప్రవర్తిస్తున్నారు. కొంత సమయం తర్వాత అమ్మ కంగారు పడిపోయి ఇలా చెప్పింది, జియా, మధు రిధంలో పెళ్లి చెయ్యమని కార్తీక్ నీపై ఒత్తిడి తెస్తాడేమో అని నాకు భయంగా ఉంది. కానీ జియా, ఒక విషయం స్పష్టంగా విను. రిధం ఈ పెళ్లి చేసుకోవటానికి ఎప్పటికీ అంగీకరించడు. కాబట్టి నువ్వు ఏదో ఆశించి మా ఇంటికి రాకు అంది. అమ్మా, బాధపడకు. ఇలాంటివన్నీ జరగవని నేను అమ్మను ఓదార్చాను. కానీ లోపల కార్తీక్ నన్ను నిజంగా ఒత్తిడి చేస్తాడేమో అని భయపడ్డాను. ఒకవేళ ఇలా జరిగితే నేను ఏమి చేయగలను? నేను ఎవరిని ఎంచుకోవాలి? నా భర్తనా లేదా అన్నయ్యనా? నేను ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఎవరో తలుపు తట్టారు. నేను తలుపు తెరిచినప్పుడు మా అత్తగారు ప్రకాశవంతమైన ముఖంతో నా ముందు నిలబడి ఉంది. ఆమె ముఖంపై సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె సంతోషంగా, జియా, నువ్వు మధుతో మార్కెట్కి వెళ్తావా అంది. సరే అత్తయ్య, వెళ్తాను. కానీ విషయం ఏంటి? మార్కెట్కు ఎందుకు వెళ్ళాలి అని అడిగాను. ఈరోజు సాయంత్రం మధు పెళ్ళి జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మార్కెట్ నుండి కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకురావాలి అంది. అత్తయ్య మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాను. అప్పుడు మా అత్తయ్య, ఆ దేవుడు నా కూతురు రాతను మార్చేశాడు. సాయంత్రం పెళ్లి ఉంది కాబట్టి మధుతో కలిసి మార్కెట్కి వెళ్ళి ఆమెకు మంచి లహంగా తీసుకురా అని చెప్పి మా అత్తగారు వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని నేను నోరెళ్ళబెట్టి అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయాను. మంచిదయ్యింది, ఈ సమస్య నా జీవితంలో నుంచి పోయింది అని నేను తల విదిలించుకొని ముందుకు కదిలాను. నేను మధు వదినతో కలిసి షాపింగ్కి వెళ్ళాను. అక్కడ వదిన పింక్ కలర్ లెహంగాను తీసుకుంది. నేను ఆశ్చర్యంగా వదినను అడిగాను, వదిన, మధ్యాహ్నం వరకు అత్తయ్య మీ పెళ్లి గురించి ఆందోళన చెందుతుంది. అకస్మాత్తుగా ఈ ప్రపోజల్ ఎలా వచ్చింది? నా మాట వినగానే వదిన, ఆ దేవుడు నా ప్రార్థనను విన్నాడేమో నాకు తెలియదు అని చెప్పింది. నువ్వు ఆ అబ్బాయిని చూసావా అని అడిగాను. వదిన సిగ్గుతో తల అడ్డంగా ఊపింది. మేము త్వరగా ఇంటికి వెళ్ళేది ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని ఎక్కువ పొడిగించలేదు. మేమిద్దరం ఇంటికి వచ్చాం. మేము ఇంటికి చేరుకోగానే అత్తయ్య నా దగ్గరికి వచ్చి, జియా, కార్తీక్పై ఒట్టు. ఈ వివాహం గురించి కార్తీక్కి చెప్పను అని ప్రమాణం చెయ్యి అంది. అత్తయ్య మాట విని నేను షాక్ అయ్యాను. అత్తయ్య, మీరేం చెబుతున్నారు? సోదరుడి అనుమతి లేకుండగా తన అక్క పెళ్లిని ఎలా చేస్తారు అని అన్నాను. అప్పుడు అత్తయ్య, ఇప్పుడు నేను ఒట్టు పెట్టేశాను. నువ్వు కార్తీక్కి ఏమీ చెప్పకు. మధు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను కార్తీక్కి అన్ని విషయాలు చెబుతాను అంది. నా మాటలు విన్న తర్వాత అత్తయ్య ఇలా చెప్పటం మొదలుపెట్టింది. నీకు తెలుసు కదా, కార్తీక్ ప్రతి విషయంలో 100 తప్పులను వెతుకుతాడు. ఇలా చేయటం వల్ల ఈ సంబంధం చేతుల్లో నుంచి జారిపోవచ్చు అనటంతో నేను సరే అని తల ఊపాను. అత్తయ్య, పెళ్లి ఊరేగింపు ఎలా చేస్తారు అని అడిగాను. తల్లి, నువ్వు చింతించకు, వెళ్ళి మధును రెడీ చేయి అంది. నేను వెళ్ళి మధును అందంగా రెడీ చేశాను. ఆమె అందాన్ని చూసి ఆమె భర్తకి పిచ్చెక్కిపోయి మా ఇంటికి మళ్ళీ తిరిగి పంపించకూడదు అని నేను కోరుకున్నాను. దాంతో నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మేకప్ చేసిన తర్వాత మధు వదిన చాలా అందంగా కనిపించింది. ఆమె అందంగా అయితే ఉంది, ఎప్పుడు విచారంగా చిరాకుగా ఉండేది. అందుకే ఆమె తనపై తాను దృష్టి పెట్టలేదు. అత్తయ్య తన కూతుర్ని చూసి చాలా సంతోషించి నాకు చాలా దీవెనలు ఇస్తూ, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి అందంగా రెడీ అవ్వు అని చెప్పింది. నేను గదిలోకి వచ్చి చీర కట్టుకొని నగలు వేసుకొని రెడీ అయ్యాను. అద్దంలో చూసుకుంటే నాకు నేను చాలా అందంగా కనిపించాను. రెడీ అయిన తర్వాత నేను గది నుండి బయటికి వెళ్ళబోతుండగా ఎవరో నా తలుపును బయటి నుండి లాక్ చేసి ఉండటం చూసి నేను కంగారు పడిపోయాను. నేను తలుపును గట్టిగా కొట్టడం ప్రారంభించాను. కానీ ఎవ్వరూ తలుపు తెరవలేదు.
తలుపులు బాది బాది నేను అలసిపోయి వెళ్ళి మంచం మీద కూర్చున్నాను. దాదాపు 2 గంటల తర్వాత తలుపు తెరుచుకుంది. కార్తీక్ నా ముందు నిలబడి ఉన్నాడు. అతడు నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టాడు. "నువ్వు ఎక్కడికి ఇంతగా రెడీ అయి వెళ్తున్నావు?" అని అన్నాడు. అప్పటికి అత్తయ్య గారు కూడా వచ్చేశారు. నేను కోపంగా ఆమెతో, "అత్తయ్య, నా తలుపును బయట నుండి ఎవరు లాక్ చేశారు?" అని అడిగాను. నా మాట విని మా అత్తగారు భయపడిపోయి వణుకుతున్న స్వరంతో, "కార్తీక్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను" అని చెప్పింది. "కార్తీక్, ఈరోజు మధుకి చాలా మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి కుటుంబం నాకు బాగా తెలుసు. కాబట్టి నేను వెంటనే వాళ్ళని ఒక గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేసి పంపించేశాను. అది కాదు జియా, నీకు మధు పెళ్ళికి రావటం ఇష్టం లేదేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరో బయటి నుండి నీ తలుపుకు లాక్ వేశారు అని నాకు తెలిసింది. ఇది అల్లరి పిల్లల పని అయి ఉంటుంది." ఇక్కడ మా అత్తగారు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ కార్తిక్కి నోట మాట రాలేదు. "అమ్మా, ఇదంతా ఏంటి? నేను బ్రతికే ఉన్నాను. నేను చనిపోలేదు. నేను ఈ ఊర్లోనే ఉన్నాను. కనీసం నాకు ఫోన్ అయినా చేసి ఉండవచ్చు" అంటూ అమ్మ కొడుకులిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. అప్పుడే అమ్మ ఫోన్ చేసి, "జియా, మీ అన్నయ్య రిధం ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియటం లేదు. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం. నీ దగ్గరకు ఏమైనా వచ్చాడా?" "లేదమ్మా, అన్నయ్య ఇక్కడికి రాలేదు" అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. మా ఇంట్లో ఒక వింత వాతావరణం నెలకొంది. కార్తీక్ తన తల్లిపై కోపంగా ఉన్నాడు. ఆహారం కూడా తినలేదు. అతను ఉదయం లేచి అలాగే ఆఫీస్కు వెళ్ళాడు. మధ్యాహ్నం అత్తయ్య గారు, "నేను మధు అత్తామామల ఇంటికి వెళ్ళి తను ఎలా ఉందో చూసి వస్తాను" అని చెప్పింది. "అత్తయ్య, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. నేను మధు వదిన భర్తను, ఇంటిని కూడా చూడాలి అనుకుంటున్నాను" అన్నాను. ఇది విన్న అత్తయ్య కోపంగా, "ఖబర్దార్, మళ్ళీ నీ నోటి నుంచి ఇలా చెబితే బాగుండదు. ఈ రోజు నుండి నువ్వు మధు ఇంటికి వెళ్ళటం గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. అలాంటి మాటలు మాట్లాడితే నేను నీకు విడాకులు ఇప్పిస్తాను" అని అన్నారు. మా అత్తయ్య మాటలు విని నాకు చాలా భయం వేసింది. మళ్ళీ ఈ మాట అనటానికి నాకేం పని అని మనసులో అనుకున్నాను. కానీ నేను చాలా ఆందోళనలో ఉన్నాను. వీళ్ళు నాతో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? మా అత్తయ్య ఇప్పటికీ ఆ పెళ్లిని చాలా రహస్యంగా ఉంచింది. నాతో కానీ కార్తీక్తో కానీ ఏ విషయమూ పంచుకోలేదు. అమ్మకు ఫోన్ చేసి అన్నయ్య గురించి అడిగాను. వాడు రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి ఉదయమే వచ్చాడు అని అమ్మ సమాధానం ఇచ్చింది. అన్నయ్య క్షేమ సమాచారం విని నేను శాంతించాను. కానీ నా మనసులో మధు వదిన గురించి ఆలోచిస్తుంటే ఆందోళన పెరిగిపోతుంది. మొదట్లో ఆమె పెళ్లి గురించి నేను దేవుణ్ణి వేడుకున్నాను. కానీ ఇప్పుడు ఆమెకు జరిగిన పెళ్లి నేను అంగీకరించలేకపోతున్నాను. ఎందుకో నా మనసుకు ఈ విషయంలో ఆందోళన పెరుగుతుంది. మెల్లగా కాలం గడుస్తుంది. మధు వదిన పెళ్లి జరిగి 2 నెలలు గడిచిపోయింది. నాకు కానీ కార్తిక్కి కానీ మధు వదిన పెళ్లి ఎక్కడ జరిగిందో, ఎవరితో జరిగిందో అస్సలు సమాచారం లేదు. ఒకరోజు మా అత్తయ్య మధు వదినతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. నేను వెనకాల నుంచి వచ్చి నిలబడ్డాను. అప్పుడు అనుకోకుండగా మధు వదిన భర్తపై నా చూపు పడ్డప్పుడు నా ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. నేను వెంటనే పరిగెత్తుకుంటూ నా గదిలోకి వెళ్ళి ఒక దుప్పటాను నాపై కప్పుకొని అత్తయ్యకి కనపడకుండగా ఇంట్లో నుంచి బయటికి వచ్చాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మను కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టాను. అమ్మ చాలా ఆందోళన చెంది, "విషయం ఏంటి జియా? నువ్వు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? కార్తీక్తో మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా?" "లేదమ్మా, గొడవ ఏం జరగలేదు. నాన్న ఎక్కడున్నారు? నాన్నను పిలువు, నేను నాన్నతో మాట్లాడాలి" అన్నాను. "సరేలే, అసలు విషయం ఏంటో చెప్పొచ్చు కదా. నాన్నతో ఏ విషయం గురించి మాట్లాడాలో నాతో చెప్పు" అంది. నేను అమ్మతో ఏ విషయం చెప్పకుండగా మౌనంగా కూర్చుండిపోయాను. నాన్న వచ్చే వరకు వేచి చూశాను. నాన్న రాగానే ఆయన మీద విరుచుకుపడ్డాను. "నాన్న, మీరెందుకు ఇలా చేశారు? అమ్మను ఎందుకు మోసం చేశారు?" నా మాట విని నాన్న నిర్ఘాంతపోయారు. "నేను మీ అమ్మను ఏమీ మోసం చేయలేదు. అసలు విషయం ఏంటి?" అన్నారు. "నేను వీడియో కాల్లో చూశాను. మధు వదినతో పాటు ఆ ఇంట్లో మీరు కూడా ఉన్నారు. దీనర్థం మా వదిన మధును మీరు పెళ్లి చేసుకున్నారు." నా మాట విని మా అమ్మ నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది. ఆమె ఉన్న చోటే సోఫాలో కూలబడిపోయింది. నా మాట విని నాన్న కూడా ఆందోళన చెందారు.
అమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొదట నా మాట వినండి, నాకు ఏదైనా చెప్పే అవకాశం ఇవ్వండి అన్నారు. నాన్న, మీరిప్పుడు చెప్పటానికి ఏమి మిగిలి ఉందని? మీరు అంతా నాశనం చేశారు. నాన్న బాధతో కూడిన స్వరంతో, నేనేమి చేశానో నాకు తెలుసు. మీ అందరికీ చెప్పకుండానే చేశాను. నేను తప్పు చేశాను, కానీ నేను నిస్సహాయంగా ఉన్నాను. నేను ఏమి చేయగలను? కానీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నిజం కాదు. నేను మధుని పెళ్లి చేసుకోలేదు. నాన్న మాటలు విన్నప్పుడు నేను కోపంగా అరిచాను. నువ్వు అబద్ధం చెబుతున్నావు. మధు వెనక ఉన్న మిమ్మల్ని నేను చూశాను. వీడియో కాల్లో మీరే ఉన్నారు. నా మాట విన్న నాన్న, అవును, ఆ వీడియో కాల్లో నేనే ఉన్నాను. కానీ నేను నా కొడుకు మరియు కోడల్ని కలవటానికి వెళ్ళాను. మధు నా కోడలు. నేను రిధం మరియు మధుల పెళ్లి చేశాను. నాన్న నుంచి ఈ మాట విని నా మరియు అమ్మ నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. మేము కొంతసేపు వరకు ఏమీ మాట్లాడలేకపోయాం. చాలాసేపు తర్వాత నా నోటి నుంచి మాట వచ్చింది. నాన్న, మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఇలా ఎందుకు చేశారు? కనీసం వాళ్ళిద్దరి ఈడు జోడు చూడాల్సింది. అమ్మ జియా, వయసు అనేది పెద్ద విషయం కాదు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండాలి. నాకు నా కొడుకు గురించి బాగా తెలుసు. వాడు చాలా మంచివాడు. అలాగే మధు కూడా చాలా మంచిది. తన మనసు కూడా చాలా మంచిది. తనకు పెళ్లి జరగనందుకే నీతో ఎప్పుడూ గొడవ పడేది. తన వయసు కూడా దాటిపోవచ్చింది. పెళ్లి టెన్షన్ తప్ప తను చాలా మంచిది. నువ్వు ఆ రోజు అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక విధవరాలైన మహిళ తన కూతురి పెళ్లి కోసం ఎంతటి ఆందోళన చెందుతుందో అని మీ అత్త మీద, ఆ అమ్మాయి మధు మీద నాకు జాలి వేసింది. నేను రిధంతో మాట్లాడితే అతను ఆలోచించుకోవటానికి కొంత సమయం తీసుకున్నాడు. తర్వాత అతను పెళ్లికి ఒప్పుకున్నాడు. నేను గుడిలో వాళ్ళిద్దరి పెళ్లి చేశాను. ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తాము అనుకున్నాను. కానీ తల్లి, నేను చెప్పేది నమ్ము. మధు వయసు రిధం కంటే ఎక్కువే, కానీ తను చాలా మంచిది. అందరితో బాగా కలిసిపోతుంది. రిధంకి కూడా తాను తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి పశ్చాత్తాపం పడటం లేదు. వాళ్ళిద్దరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నాన్న మాటలు విన్న తర్వాత అమ్మ గట్టిగా ఏడవసాగింది. నేను కూడా నాన్నపైన చాలా కోపంగా ఉన్నాను. ఏది ఏమైనా నాన్న అలా చేసి ఉండకూడదు. నేను అమ్మను కొంతసేపటికి ఊరుకోబెట్టాను. మెల్లగా ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో అందరం ఆ పెళ్లిని అంగీకరించవలసి వచ్చింది. కానీ మనస్ఫూర్తిగా అయితే కాదు. అమ్మ మధుతో ఏమీ మాట్లాడలేదు. ఆమెను ఇంటికి కూడా రానివ్వలేదు. నేను కూడా మధుతో మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ విషయం అంతా కార్తిక్కి తెలిసిందో ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు అలా ఉండిపోయారు. తర్వాత ఆయన ముఖంలో ఆనందం కనిపించింది. కానీ నేను మాత్రం ఈ సంబంధంతో సంతోషంగా లేను. ఈ విషయం కార్తిక్కి కూడా చెప్పాను. అప్పుడు కార్తిక్, ఇద్దరి వయసుల మధ్య తేడా ఉంటే ఏమయ్యింది? వాళ్ళు మనసులు కలిస్తే చాలు. ఇప్పుడు తను ఒక ఇంటిదైతే నీకు ఆనందంగా లేదా? నీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని కార్తిక్ నాకు వివరించారు. నేను ఆయన మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఏది జరగకూడదు అనుకున్నాము అది జరిగిపోయింది. ఇక ఎవరేం చేస్తాం? నేను మా నాన్నను మరియు మధు వదినను క్షమించాలా? నేను మధుని నా వదినలా స్వీకరించాలా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.